ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విడిపోవటం జరిగిందో 2 రాష్ట్రాలుగా ఫామ్ అయింది, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇది 2014లో జరిగింది. సో హైదరాబాద్ తెలంగాణ క్యాపిటల్గా మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్కి న్యూ క్యాపిటల్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. 2014 నుంచి 19 వరకు తీసుకుంటే కోర్ రీజియన్లో ప్రైజెస్ ఎలా బూమప్ అయినాయి అంటే 35,000, 60,000 వరకు వెళ్ళిన ల్యాండ్ ప్రైజెస్ 7,000, 8,000గా రావటం. ఆ 12,000 పర్ స్క్వేర్ యార్డ్ ఎవరైతే పర్చేజ్ చేశారో పాండమిక్ టైంలో ఆ ఫ్లాట్ ప్రైజే ఈ రోజున. నమస్తే, నేను మీ రవిప్రకాష్. వెల్కమ్ బ్యాక్ టు 3TV రియల్ ఎస్టేట్. అమరావతి జర్నీ ఆఫ్ అమరావతి ఒకసారి చూద్దామండి. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విడిపోవటం జరిగిందో 2 రాష్ట్రాలుగా ఫామ్ అయింది, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇది 2014లో జరిగింది. సో హైదరాబాద్ తెలంగాణ క్యాపిటల్గా మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్కి న్యూ క్యాపిటల్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడున్న గవర్నమెంట్, అప్పటి సీఎం అమరావతిని క్యాపిటల్గా డిసైడ్ చేయటం జరిగింది. దానికి రకరకాల విమర్శలు ఉన్నాయి. కొంతమంది అది పనికిరాదన్నారు, ఇట్లా రకరకాలుగా వచ్చినాయి. బట్ ఎనీవే ఫైనల్గా గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ అమరావతి క్యాపిటల్ సిటీ అని. సో క్యాపిటల్ సిటీగా అనౌన్స్ చేసిన తర్వాత రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అనేది చూద్దాం. 2014 నుంచి 19 వరకు తీసుకుంటే కోర్ రీజియన్లో ప్రైజెస్ ఎలా బూమప్ అయినాయి అంటే లోయర్ సైడ్ వచ్చి 35,000 పర్ స్క్వేర్ యార్డ్, హయ్యర్ సైడ్ వచ్చి 60,000. ఇవి పూలింగ్ ఫ్లాట్స్. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న హైవేస్, విజయవాడ హైవే కావచ్చు, పర్టికులర్గా చెన్నై హైవే, గుంటూరు నుంచి చెన్నై వెళ్ళే హైవేలో ప్రైజెస్ బూమప్ అవడం జరిగింది. 15,000 నుంచి ఈవెన్ 12,000, కొన్ని వెంచర్స్ 12,000 నుంచి 15,000, 20,000, 25,000 ఇలా రకరకాల ప్రైజెస్లో చాలా వెంచర్స్ వచ్చినాయి. చాలామంది ఇన్వెస్ట్ చేశారు. ఇవి అక్కడ ఉన్న ప్రైజెస్. బట్ 2019 తర్వాత మారిన పరిస్థితులు మీ అందరికీ తెలిసిందే. అగైన్ గవర్నమెంట్ చేంజ్డ్, కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అమరావతికి ఫేవర్గా లేరు హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. సో వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకు ఉంది. ఇక్కడ ఎవరిని తప్పట్టడానికి లేదు, గవర్నమెంట్కి అధికారం ఉంటుంది. సో ఆయన నిర్ణయాలు వేరే విధంగా ఉన్నాయి. బట్ కోర్టు కేసులు అయితే ఏముంది, కొన్ని అబ్జెక్షన్స్ అయితే ఏముంది, ఆ గవర్నమెంట్ కూడా వాళ్ళ ప్లాన్స్ ప్రకారం ఏదైతే వైజాగ్ని క్యాపిటల్ చేయాలనుకున్నారో ఆ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. బట్ ఈ టోటల్ ప్రాసెస్లో డిస్టర్బ్ అయింది అమరావతి. 35,000, 60,000 వరకు వెళ్ళిన ల్యాండ్ ప్రైజెస్ 7,000, 8,000గా రావటం కూడా జరిగింది. ఈవెన్ పాండమిక్ టైం వరకు కూడా 12,000కి చాలా ప్రైమ్ లొకేషన్స్లో గవర్నమెంట్ ఏదైతే ల్యాండ్ ఓనర్స్కి అలాట్ చేసిందో పూలింగ్ ఫ్లాట్స్ దొరకనాయి. N13, N12, N9 ఇలాంటి రోడ్స్కి అటాచ్డ్గా, ఎడ్యుకేషనల్ సెంటర్స్కి నియర్గా, ఎలక్ట్రానిక్ సిటీ నిడమరు, ఈ ప్రాంతాలకి నిడమరు బ్యాక్ సైడ్ ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది, ఈ ప్రాంతాలకు నియర్గా 12,000 ప్రైజ్లో కూడా తరిగినాయి. ఇంకా తక్కువ ప్రైజ్లో కూడా దొరికినాయి. ఆ 12,000 పర్ స్క్వేర్ యార్డ్ ఎవరైతే పర్చేజ్ చేశారో పాండమిక్ టైంలో ఆ ఫ్లాట్ ప్రైజే ఈ రోజున 60,000. నెక్స్ట్ నేను అన్నట్లు ఆ విజిబుల్ ఎఫెక్ట్ ఐ మీన్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ వర్క్ స్టార్ట్ అయితే మేబీ ఇంకొంచెం గ్రోత్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేయాలి మీరు అంటే, ఎన్ రోడ్స్ అనేది టువర్డ్స్ సౌత్ నుంచి నార్త్కి ట్రావెల్ చేసే రోడ్స్ అండి. ఈ రోడ్స్ అంటే వెస్ట్ నుంచి ఈస్ట్కి ట్రావెల్ చేసే రోడ్స్. సో ఆ హైవేస్ని కనెక్ట్ చేయటం కోసం, అలాగే ఇండియా వ్యాప్తంగా ఉన్న కొన్ని కీ హైవేస్కి, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు హైవే ఉంది, ఇలాంటి వాటి కనెక్టివిటీని దృష్టిలో పెట్టుకుని ఈ గ్రిడ్ ఫార్మేషన్లో ఈ రోడ్స్, ఎన్ రోడ్స్ డిజైన్ చేశారు. సో ఇన్వెస్ట్ చేయదలుచుకున్నప్పుడు ఈ ఎన్ రోడ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పాస్ అవుతున్నాయి, ఎంట్రీ పాయింట్ ఏది, ఎగ్జిట్ పాయింట్ ఏది అని మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఆ సరౌండింగ్ వెంచర్స్లో అంటే ఇన్వెంటరీ అవైలబుల్ ఉంటాయి. చాలా ప్లేసెస్లో ఇన్వెంటరీ అవైలబుల్ లేదు. ఇప్పుడు న్యూ వెంచర్స్, ఇప్పుడు అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ లేదు, న్యూ వెంచర్ చేసే పరిస్థితి కూడా లేదు. ఇన్ కేసు ఉంటే మీరు ఆ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు అంటే ఫస్ట్ రిజల్ట్ వచ్చేది ఎక్కడ అమరావతిలో అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఇప్పుడు ఎక్కడైతే SRM ఉందో, ఎక్కడైతే అమృత ఉందో, నిడ్ ఉందో, ఆల్మోస్ట్ 30,000 చిల్డ్రన్ ఈరోజు చదువుకుంటూ ఉన్నారు. అక్కడ చాలా యాక్టివిటీ నడుస్తూ ఉంది. ఆ ఎడు సెంటర్ నుంచి టువర్డ్స్
హైవే వైపుకి టువర్డ్స్ నెడమర్ రోడ్డు వైపుకి ఒక మంచి ప్రైస్లో మీరు ఒక ప్లాట్ ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వచ్చే ప్లేస్లోనే ఫస్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది, అక్కడే కమర్షియల్ రిక్వైర్మెంట్స్ పెరుగుతాయి. సో ఈ పాకెట్ని దృష్టిలో పెట్టుకోండి. లేదు ఆ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేయలేము, లేకపోతే ఇది ఆల్రెడీ హయ్యర్ బడ్జెట్ కదా ఇంకా పెరగదేమో అనే డౌట్స్ ఉంటే మీరు హైవేస్ని బేస్ చేసుకోవాలండి. ఆల్రెడీ విజయవాడ హైవే గురించి చెప్పాను. ఇప్పుడు ఈ గుంటూరు హైవే చెన్నై హైవేని మీరు బేస్ చేసుకోవచ్చు. చెన్నై హైవేలో తాడేపల్లి, కుంచనపల్లి, ఈ మంగళగిరి మండలాల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదు అంటే వెంచర్స్ లేవు. కాజాలో రీసెంట్గా 2 days బ్యాక్ ఒక వెంచర్ లాంచ్ చేస్తే మొన్న లాంచ్ చేశారు. ఈవెన్ నేను కూడా నాకు రిక్వైర్మెంట్ ఉంటే నేను కాల్ చేస్తే ఏం లేవు సార్, ఫ్లాట్స్ అన్నీ అయిపోయినాయి, 10 acres 1 dayలో క్లోజ్. అలా ఉంది రియల్ ఎస్టేట్ పరిస్థితి అమరావతిలో. 10 acres ఆఫ్ వెంచర్ 25,000 ఫిక్స్ చేశారు, బట్ 24 hours టోటల్ వెంచర్ క్లోజ్ అయిపోయిందండి. ఇప్పుడు కాల్ చేసి అడిగినా కూడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మేబీ కొన్ని వాళ్ళు బ్లాక్ చేసుకుని కూడా ఉండొచ్చు. ఆ ప్రాంతాల్లో అలా ఉంది. ఇంకా ముందుకు వస్తే మీరు మంగళగిరి, తెనాలి వైపు వెళ్ళే రోడ్డు, వడ్డేశ్వరం, చిన్నకాకాణి ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయండి. లేదంటే జొన్నలగడ్డ, ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇలాంటి ప్లేసెస్లో ఇప్పుడు న్యూ వెంచర్స్ వస్తూ ఉన్నాయి. అలాగే పొన్నికల్లు, అంటే ఆ ప్రాంతం గురించి ఐడియా ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. లేదంటే మ్యాప్లో చెక్ చేయడానికి ట్రై చేయండి. పొన్నికన్నుల్లో కూడా ఒక మంచి వెంచర్ రాబోతుంది. ఒక మంచి ఎంట్రీ ప్రైజ్లో, రియల్ ఎస్టేట్లో ఏ ప్రైజ్లో ఎంటర్ అయితే బాగుంటుందో ఆ ప్రైజ్లో. ఆ డీటెయిల్స్ వచ్చాక నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ముందే మనం అనౌన్స్ చేయటం కూడా మంచిగా ఉండదు. అయితే మంచి ఎంట్రీ పాయింట్లో రాబోతుంది. సో ఆ వెంచర్ గురించి డీటెయిల్స్ కావాలంటే డెఫినెట్గా కాల్ చేయండి ఆఫ్టర్ 2-3 days. ఇలాంటి ప్యాకేజెస్ ఉన్నాయండి. ఇలాంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. బేసిక్ పారామీటర్స్ ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వస్తున్న ప్లేస్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వస్తున్న ప్లేస్, అలాగే క్యాపిటల్ని, హైవేస్ని కనెక్ట్ చేస్తున్న రోడ్స్. ఇవే మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన పారామీటర్. ఈ పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ కంపెనీ ప్రొఫైల్ చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్గా మీ ఇన్వెస్ట్మెంట్ ఫ్లరిష్ అవుతుంది. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కి శాశ్వతమైన రాజధాని. ఇదైతే ఫిక్స్డ్, ఇంకా దీనిలో ఎలాంటి అనుమానాలు లేవు. మొన్నటి వరకు చాలా అనుమానాలు ఉన్నాయి, అవన్నీ క్లియర్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు అన్ని మైండ్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. సో అలాగే అమరావతి మీరు అనుకున్నట్లు ఏదో క్యాపిటల్ సిటీ కాదండి, ఇది వరల్డ్ క్లాస్ సిటీ కాబోతుంది. ఇది ఎలా అనేది ఇంకొక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రియల్ గ్లోబల్ ట్రెండ్ ఎలా ఉంటుందో చూపించబోతుంది అమరావతి. సో దీన్ని హైదరాబాద్కో బెంగళూరుకో కంపేర్ చేయటం కాదు. హైదరాబాద్కి బెంగళూరుకి ఎంటైర్లీ డిఫరెంట్ సిటీ అండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో మనం హైదరాబాద్ ఈజ్ గ్లోబల్ సిటీ, నో డౌట్ ఇన్ దట్. బట్ మీరు హైదరాబాద్ రోడ్డు మీద వాక్ చేసుకుంటూ వెళ్ళగలరా? నో. చాలా ప్లేసెస్లో ఆ పాసిబిలిటీ లేదు. ఎందుకు లేదంటే అన్ప్లానెడ్గా అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఏ కావచ్చు, రకరకాల కారణాలు, నామ్స్ను వైలేట్ చేస్తూ రకరకాలుగా చేయటం వల్ల వాళ్ళు ఈ పరిస్థితి వచ్చింది. హైదరాబాద్లో యాక్సిడెంట్స్కి ఎక్కువగా గురై చనిపోయేది ఎవరు అంటే పెడస్ట్రియన్స్, అంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇది ఎగ్జాంపుల్ కోసమే చెప్తున్నాను. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ అడ్రస్ చేయబోతుంది అమరావతి అనే సిటీ. సో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే న్యూ ట్రెండ్. దుబాయ్, సింగపూర్, సౌదీ అరేబియా నిర్మిస్తున్న ద లైన్ అనే సిటీ, ఇలాంటి సిటీస్ని మిర్రర్ చేయబోతుంది అమరావతి. సో ఎలా ఉండబోతుంది అనేది చూడండి. ఆఫ్టర్ 5 years ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం అమరావతిలో. ఇది బియాండ్ డౌట్. సో అమరావతిలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే 100% ఇన్వెస్ట్ చేయొచ్చు. దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా జస్ట్ గివ్ మీ ఎ కాల్ అండి. నా నెంబర్ వచ్చి 9133728888 అండ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. ఎనీవే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.